బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఇవాళ సరూర్ నగర్ స్టేడియంలో మహా బతుకమ్మను నిర్వహించనున్నారు. బతుకమ్మ కీర్తిని ప్రపంచానికి చాటేలా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ లోని సరూర్ నగర్ స్టేడియంలో 10,000 మంది మహిళల సమక్షంలో అతి భారీ స్థాయిలో బతుకమ్మ వేడుకలు నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క హాజరు కానున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని సరూర్ నగర్ స్టేడియం వద్ద నుంచి మా ప్రతినిధి రాముడు మనకు అందుబాటులో ఉన్నారు. రాముడు, ఇవాళ జరగబోయే ఈ మహా బతుకమ్మ జాతరకు సంబంధించి అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంతమంది ఇవాళ అక్కడ పార్టిసిపేట్ చేయబోతున్నారు? ఎస్ హరీషా, బతుకమ్మ ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది. నిన్న మనం చూసాం బతుకమ్మ కుంటలో బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు వీళ్ళందరూ పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో మహిళలు కూడా వచ్చారు. అనేక ప్రాంతాల్లో ఇటు ట్యాంక్ బండ్ పైన కానీ, అదేవిధంగా అటు బతుకమ్మ కుంటలో కానీ ఈరోజు సరూర్ నగర్ స్టేడియంలో భారీగా బతుకమ్మ నిర్వహించేందుకోసం మనం చూడొచ్చు. దాదాపు 60 అడుగుల ఎత్తుండేటువంటి ఈ బతుకమ్మ మొత్తం ఏర్పాటు చేశారు ఇక్కడ. సాయంత్రం దీన్ని చుట్టూ కూడా మహిళలు వందల సంఖ్యలో, వేల సంఖ్యలో మహిళలు బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనేందుకోసం అధికారులు ఏర్పాటు చేశారు. ఒకవైపు టూరిజం శాఖ, మరొక వైపు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి 2 విభాగాలు కూడా సంయుక్తంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రధానంగా మనం చూస్తే భారీ బతుకమ్మను ఇక్కడ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం సమీపంలో ఉండేటువంటి ఓపెన్ గ్రౌండ్, అదేవిధంగా ఏదైనా వర్షం వస్తే కూడా ఎలాంటి నిలుపుదల లేకుండా పక్కనే ఉండేటువంటి స్టేడియంలో కూడా ఉత్సవాలను నిర్వహించేందుకోసం అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. మనం చూస్తే ప్రధానంగా మన బతుకమ్మ పేరుతో జరిగేటువంటి ఈ ఉత్సవం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మనం చూడొచ్చు, మన బతుకమ్మ ఉత్సవం పేరుతో జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం తెలంగాణ టూరిజం శాఖ ప్రత్యేకంగా ప్లాన్ చేస్తుంది. గిన్నీస్ వరల్డ్ రికార్డు అటెంప్ట్ కోసం ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ సాయంత్రము వేల సంఖ్యలో వచ్చేటువంటి మహిళలు బతుకమ్మ ఆడితే దాన్ని వరల్డ్ రికార్డుగా క్రియేట్ చేసే విధంగా, అందులో చోటు దక్కించుకునే విధంగా అధికారులు అయితే ఏర్పాటు చేస్తున్నారు. టాలెస్ట్ బతుకమ్మ, అదేవిధంగా లార్జెస్ట్ తెలంగాణ ఫ్లోక్ డ్యాన్స్ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వచ్చేటువంటి అతిథులకంతా కూడా సభా ప్రాంగణాన్ని అయితే ఇక్కడ ఉండేటువంటి సిబ్బంది తీర్చిదిద్దుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తే ఇన్సైడ్ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. బతుకమ్మ ఉత్సవాలకు, బతుకమ్మ ప్రోగ్రాంకు సంబంధించినటువంటి ఉత్సవాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చురుకుగా జరుగుతున్నాయి. ప్రతి చోట మనం చూడొచ్చు, దాదాపు 60 అడుగుల ఎత్తుండేటువంటి ఈ బతుకమ్మ చుట్టూ దాదాపు 1500 మంది ఒకేసారి బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనే విధంగా ప్రతి రోకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక్కొక్క రోలో, ఒక్కొక్క వరుసలో సరైనటువంటి పద్ధతిలో బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనేందుకోసం మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైనటువంటి పనులను అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ ఆకర్షించే విధంగా ఈ బతుకమ్మ ఉత్సవాలను ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. థాంక్యూ రాముడు.